ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. మా జీవితంలోనైనా ఆరోగ్యముతో ఆయుష్ కాలంతో తండ్రి ఈరోజు వరకు భూమి మీద సజీవంగా బ్రతికున్నామంటే అది కేవలం మీ కృపయే తండ్రి. దేవా, మీరు చేసినటువంటి కార్యములన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని తండ్రి కృతజ్ఞతగా ఈ కార్యక్రమము మీ బిడ్డలు ఏర్పాటు చేశారనైనా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనచ్చు. ఈ సందర్భంగా తండ్రి అమూల్యమైన మీ మాటలు ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండండి. ఈ కుటుంబానికి దీవెనకరంగా మీకు మహిమకరంగా చేరువచ్చిన మీ బిడ్డలుగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని కోరుతూ చెబుతున్న నాకును వింటున్నటువంటి మీ బిడ్డలకును తండ్రి మీ కృపను విస్తరింపచేయమని కోరుతూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమము దేవుని పిల్లలు దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ సంవత్సరం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు కూడా దేవుడు కృప చూపించి ఆదరించి సజీవులుగా నిలవబెట్టినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమము ఏర్పాటు చేశారు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఇది దావీదు గారు కృతజ్ఞతతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కాబట్టి దేవుడు చేసినటువంటి ఉపకారములు ఒకటా రెండా అని ఆలోచిస్తే దేవుడు మన ఎడల, మన కుటుంబము ఎడల, మన జీవితము ఎడల ఎన్నో ఉపకారాలు చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎల్లవేళలా మనిషి జీవితంలో మేలు చేయువాడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, దేవుడు కీడు చేయుట అసంభవం. కనుక దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ దేవుడికి ఏం చెల్లించమంటున్నాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకుము అని దేవుని లేఖనము సెలవిస్తుంది. అలాగే సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోపీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేది. ఇది క్రీస్తుకు పూర్వము చరిత్ర, అది గమనించాలండి. సమూయేలు గ్రంథం అంటున్నామంటే క్రీస్తుకు పూర్వపు చరిత్ర. ఓకే, ఆయనకి 2 భార్యలు ఉన్నారు. చదువుకుందాం. వీరిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు
పిల్లలు లేకపోయేది. ఇతడు సిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకై బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు హొఫ్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండేది. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని హన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. అంటే ఇందులో సంతానము లేని వారు ఎవరంటే హన్న, సంతానం కలిగిన వారు ఎవరంటే పెనిన్నా. అయితే ఎల్కనా బలి అర్పించినటువంటి రోజున ఏం జరిగించాడంటే, పెనిన్నాకు పాలు ఇచ్చుచూ వచ్చాడు, కానీ హన్నాకి ఏమి ఇచ్చాడంట? 2 పాలు ఇచ్చుచూ వచ్చాడు. అంటే అధికముగా ఇస్తూ వచ్చాడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. చదవనండి. ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోయినప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? ఇక్కడి నుంచి మనకు తెలుసండి. ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరు, మనోవిచారంతో ఉంది. దేవుని మందిరానికి వచ్చింది, తన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించింది, ప్రార్థన చేసుకుంటూ ఉంది. అయితే దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆశ కలిగినటువంటి ఆమె ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. అయితే దేవుడి దగ్గర ఆమె కోరుకుంటున్నటువంటి విధానాన్ని ఆలోచిస్తే ఏం కోరుకుంటుంది హన్నా? చూద్దాం. 10వ వచనం చదువుకుందాం. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలినైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా. దేవుని కోరుకుంటుంది. ఏం కోరుకుంటుందంటే, నాకు ఖచ్చితంగా నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన విను, నాకు ఖచ్చితంగా ఎవరినివ్వాలి? మగపిల్లోనే ఇవ్వాలి అని దేవుణ్ణి ప్రార్థన చేస్తుంది. ఓకే, నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని నీకు అప్పగింతును, యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏం కోరుకుంటుంది అంటే, దేవుడి సన్నిధిలో నాకు ఖచ్చితంగా మగపిల్లవాడిని దయచేయండి. అయితే నేను వాడిని ఏం చేస్తానో తెలుసా? ఖచ్చితంగా వాడి తల మీదికి క్షౌరపు కత్తి రానివ్వకుండా వాడు బ్రతుకు దినములన్నిటినో నేను వానిని యెహోవానగు నీకే నేను
అప్పగిస్తాను, సమర్పిస్తాను. ఒక హన్నమ్మ దేవుడి దగ్గర ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఆమె ఏం కోరుకుంటుందంటే, నాకు ఖచ్చితంగా మగపిల్లవాడిని ఇవ్వండి, నాకు ఈ నింద తీసివేయండి, పిల్లలు లేనటువంటి నింద తీసివేయండి, నాకు మగపిల్లవాడిని ఇవ్వండి. ఆ పిల్లవాడిని నేనేం చేస్తానంటే, వాడు బ్రతుకు దినములన్నిటినూ యెహోవానగు నేను నీకు అర్పిస్తాను, సమర్పిస్తాను అని దేవుణ్ణి ఆమె ప్రార్థన చేసింది. ఓకేనండి, రైట్. 20 వచనం చదువుకుందాం. 20 వచనం చదువుకుందాం. గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టాను. మొత్తానికి దేవుడు కొడుకునిచ్చాడు. ఆ కొడుకు పేరు ఏం పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టింది. ఎల్కానాయను అతని ఇంటి వారందరిని యెహోవాకు ఏటేట అర్పించు బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయి, అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండను. అంటే పెనిమిటి మరలా దేవునికి బలర్పించేటువంటి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఆమె అంటుంది, నేనైతే రాను. ఎందుకు రానంటే, దేవుడు నేను అడగగానే కొడుకునిచ్చాడు. వాడిని యెహోవా మందిరములో అప్పగించిన తర్వాత తిరిగి వాడు రాకుండా అక్కడే ఉండటానికి నేను ఆలోచన కలిగి ఉన్నాను. కాకపోతే మీరు వెళ్ళిరండి అని చెప్తుంది. ఓకే, తర్వాత కింద చదువుతాం. కాబట్టి ఆమె పెనిమిటి ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయము. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే, పాలు మానిపించింది తల్లి హన్నమ్మ సమూయేలుకు పాలు మానిపించింది. పాలు మానిపించిన తర్వాత ఇంకా చిన్నవాడుగా బాలుడిగానే ఉండగానే, అదేనక్కడ ఆ బాలుణ్ణి ఎత్తుకొని అంటే హన్నమ్మ కొడుకైనటువంటి సమూయేలు గారిని ఎత్తుకుంటుందంటే ఇంకా నడవట్లేదా? అంతే కదా. ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చాను. ఎప్పుడు? పాలు మానిపించిన వెంటనే బాలుడైనటువంటి సమూయేలును ఎత్తుకొని షిలోహు మందిరానికి తీసుకొని వచ్చింది. వారు ఒక కోడెను వధించి పిల్లవాళ్ళని ఏలి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. యెహోవా యొద్ద ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాను. ఒక తల్లిగా ఏలి గారి దగ్గరికి వచ్చి ఆమె చెబుతున్న మాట ఏంటంటే, ఆ రోజు ప్రార్థన చేసింది నేనే, ఈ బాబును దయచేయమని అడిగింది నేనే, దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. తర్వాత కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఏమండి? నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరొక్కెను. ఈ హన్నమ్మ చేసినటువంటి పనిని ఆలోచించండి. దేవుణ్ణి ప్రార్థన చేసింది, దేవుణ్ణి మొరపెట్టింది.
నాకు సొంతం లేదు కదా, నాకు సంతానం లేదు కదా, నాకు ఖచ్చితంగా కొడుకునివ్వండి అని దేవుణ్ణి అడిగింది. దేవుడు ఖచ్చితంగా ఆమెకు కొడుకునిచ్చాడు. దేవుడు చేసినటువంటి మేలుకు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేను దేవునికి కృతజ్ఞత అర్పించాలి, నేను దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఈరోజు మనము కూడా వివాహమైన తర్వాత పిల్లలు కలగటం లేట్ అవుతే సేవకుల దగ్గరికి వెళ్తాము, ప్రార్థన చేయించుకుంటాము. పిల్లలు కలిగేంత వరకు మందిరం చుట్టూ తిరుగుతూనే ఉంటాము, ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటాం, ఇంకా అనేక కార్యక్రమాలన్నిటి కూడా ఇంట్లో జరిపించుకుంటూనే ఉంటాం. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా గర్భాన్ని ఇవ్వాలి, గర్భఫలాన్ని ఇవ్వాలి. ఓకే, మరి అలా అనుకున్నప్పుడు దేవుడు అనుకున్న రీతిగానే దేవుడు బిడ్డల్ని మన చేతికి ఇచ్చాడు. మరి ఆ బిడ్డల్ని దేవుని కొరకు పెంచటానికి ఏమైనా నిర్ణయం తీసుకున్నావా? సండే స్కూల్కు పంపించమంటే అది కూడా బలవంతంగా అవకాశం ఉంటే పంపిస్తాం, లేకపోతే ఉండదు. కానీ ఈ స్త్రీ అలాంటి ఆలోచన కలిగలేదండి. ఏం చేసింది? ఎలాంటి ఆలోచన కలిగింది? నాకు ఖచ్చితంగా మగపిల్లవాడినే ఇవ్వండి, ఆ బాలుని నేను మీ కొరకు ప్రతిష్ఠిస్తాను. అంటే ఒక హన్నమ్మ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటంటే, దేవా, నేను అడిగిన దానిని నాకు మీరు నెరవేర్చారు, మీకు స్తోత్రాలు. నేను అడిగినటువంటి దానిని నాకు మీరు చేసి పెట్టారు, మీకు కృతజ్ఞతలు. అయితే నేను మీ ఎడల ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉంటాను అని తెలియచేస్తూ ఆ బాబుని ఎత్తుకొని, ఏ వయసులో? ఆయన బాలుడిగానే ఉన్నప్పుడు ఎత్తుకొని తీసుకొచ్చి సిలోహు మందిరములో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే తన కుమారుణ్ణి ఎవరికి ప్రతిష్ఠితుడిగా అర్పణ చేసింది? యెహోవాకు ప్రతిష్ఠితుడిగా అర్పణ చేసింది. అంటే ఎంత కృతజ్ఞత కలిగినటువంటి జీవితం హన్నమ్మ కలిగి ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. ఈ ఉపకారాలన్నింటినీ తలపోసుకుంటూ దేవుడికి మనం చెల్లించిన కృతజ్ఞత ఏమిటి? దేవా, ఈ కార్యక్రమాలన్నీ చేసావు, నీకు స్తోత్రాలు, కరెక్టే. మరి ఇంకా ఏం చెల్లించాలి దేవుడికి? ఒక హన్నమ్మలాగా మనం జరిగించవలసిన కార్యక్రమం ఏంటంటే, హన్నమ్మ తన కుమారుణ్ణి బాలుడుగా ఉన్నప్పుడే మందిరంలోకి తీసుకొచ్చింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం? దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. ప్రార్థించినప్పుడల్లా నీ ప్రార్థనకు జవాబిచ్చాడు. కష్టాలలో తోడుగా ఉన్నాడు, ఆపదల్లో తోడుగా ఉన్నాడు, ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం? హన్నమ్మ ఏం చేసింది? ఏదైతే దేవుణ్ణి అడిగిందో అది నెరవేర్చుకుంది. తిరిగి అదే దేవుడికి కృతజ్ఞతగా తన కుమారుణ్ణి సమర్పించింది. మరి ఈరోజు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, సంవత్సరము మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు ఎన్నో మేలులు జరిగించావు తండ్రి అని నాలుకలతో మాటలతో దేవునిని స్తుతించి గణపరిచి పొగిడి ఇంటికి వెళ్ళిపోవడమేనా? నేను దేవుడికి ఏదైనా కృతజ్ఞతగా ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన ఒక హన్నమ్మలాగా మనకి ఏమైనా ఉందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు కదా, దేవుడు నా పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు కదా, మరి నేను దేవుడికి ఏం చెల్లించాలి? ఒక హన్నమ్మలాగా మన పిల్లలని దేవునికి అర్పణ చేయగలమా? దేవునికి ప్రతిష్ఠించగలమా? ప్రతిష్ఠ అంటే ఏంటండి? సమర్పణ. అంటే ఒక స్థలములో ఒక మందిరాన్ని నిర్మిస్తాం. ఆ మందిరాన్ని నిర్మించి ఏం చేస్తామంటే, ఇది దేవుని కొరకు ప్రతిష్ఠిస్తున్నాము అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరిగిద్ది? ఎప్పుడు దేవుని మాటలే జరుగుతాయి, దేవుని పాటలే పాడటం జరుగుతుంది. అలాగా ఒక స్థలమును దేవుని కొరకు ఎలా ప్రతిష్ఠిస్తామో, హన్నమ్మ కృతజ్ఞతగా దేవుని కొరకు ఏం చేసిందంటే, తన కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠించింది. మరి దేవుడు మన కుటుంబంలో ఏం కోరుకుంటున్నాడు? సంవత్సరాలు గతించిపోతుండగా మనం ఈ విధంగానే ఆలోచిస్తూ జీవితాన్ని గడిపేద్దామా? లేకపోతే
భార్యగా, భర్తగా, పిల్లలుగా మనందరము దేవునికి కృతజ్ఞతగా ప్రతిష్ఠితులమవుదామా? ఆలోచించండి. ఒక హన్నమ్మ తీసుకున్నటువంటి నిర్ణయము దేవుడికి సంతోషాన్ని కలిగించింది. దేవుడికి కృతజ్ఞత అర్పణ చెల్లించింది. తన కుమారుణ్ణి దేవునికి ప్రతిష్ఠిత చేసింది. అలా ఈరోజు మనం కూడా ఉండాలి. కేవలం మాటలతో, నోటి మాటలతో స్తుతించి, మహిమపరిచి, ఘనపరిచి వెళ్ళిపోవడమే కాకుండా దేవుడు కోరుకున్న కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. అలాంటి అర్పణ ఏదైనా చెల్లించాలంటే మన బిడ్డలని మనం అందరం కూడా దేవుని కొరకు భూమి మీద నమ్మకంగా జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది కృతజ్ఞత స్తుతి, అది కృతజ్ఞత అర్పణ. అందుకనే 100వ కీర్తనలో ఒక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఏం చెల్లించమంటున్నాడు? కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞతకి కలిగినటువంటి అర్పణ. మరి ఈ అర్పణ ఎవరు చెల్లించారు? హన్నమ్మ చెల్లించింది. దేవా, మీరు చేసిన మేలులన్నిటికీ నా కుమారుణ్ణి మీ సేవ కొరకు, మీ పరిచర్య కొరకు అర్పణగా అర్పిస్తున్నాను. మరి ఇప్పుడు కీర్తనలో 100వ కీర్తనలో చెప్పినట్టుగా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. అంటే దేవుని మందిరంలో ప్రవేశించండి. ఏం చెల్లిద్దాం? ఏం చెల్లిద్దామండి? కృతజ్ఞతార్పణ చెల్లిద్దాం. ఏంటి ఆ కృతజ్ఞతార్పణ? ఒక భర్తగా నీవింకా దేవుడికి అర్పణగా, ఒక భార్యగా నీవింకా దేవుడికి అర్పణగా, మీ పిల్లలు ఇంకా దేవునికి అర్పణగా వారు లేకపోతే, ఈ సంవత్సరం దేవా ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్నిచ్చావు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించావు, నన్ను సజీవంగా కాపాడు, మేమందరము మీకు కృతజ్ఞత అర్పణగా స్వీకరించబడతాము అనేటువంటి ఆలోచన మనం కలిగి జీవించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ కృతజ్ఞత అర్పణ చెల్లించినటువంటి ఒక హన్నమ్మను జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా మన పిల్లల్ని దేవునికి సమర్పించినప్పుడు మన కుటుంబము, మనము దేవుని ఎదుట ఎలా ఉంటాం? కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటాం. అలాగే దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దానిని నిలువబెట్టించెను. 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పును కలిగి ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థాన అందరినీ సమకూర్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు అర్పించుటకును దూతలను పంపించగా. చాలు, ఇక్కడ సన్నివేశం మనకు తెలుసు. నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక బంగారు ప్రతిమను చేయించి అన్ని సంస్థానములలో ఉన్న వారందరికీ ఒక ప్రకటన చేశాడు. మీరందరూ నేను నిలువబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు వీణ, విపంచిక, పిల్లనగ్రోవి, సుంపోని ఇవన్నీ వాయించేటప్పుడు మీరందరూ సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు
నమస్కారం చేయాలని కబురు పెట్టాడు. అర్థమైందండి? అలాంటి సమయంలో ఎవరు ఆ బంగారు ప్రతిమకు నమస్కరించలేదు అని ఆలోచిస్తే ఆ దూరాయను ప్రాంతంలో అందరినీ సమకూర్చారు. అందరూ ఆ విగ్రహానికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. కానీ ముగ్గురు మాత్రం లేచి నిలబడ్డారు. ఆ ముగ్గురు షడ్రకు, మేషకు, అబేద్నెగో. రాజుగారు ఏమన్నాడంటే, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు ఎవరైతే నమస్కారం చెయ్యరో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును ఆజ్ఞ జారీ చేశాడు. కానీ అలాంటి భయంకరమైన ఆజ్ఞ జారీ చేసిన తమ భక్తిని కోల్పోని, తమ ఉన్నతమైన స్థితిని కోల్పోని, దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన భక్తిపరులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క భక్తి జీవితం ఇప్పుడు మనకు అర్థమవ్వాలండి. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 16వ వచనం చదువుకుందాం. షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. ఏమన్నారు? నెబుకద్నెజరు, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్నటువంటి చింత మాకు లేదు. ఏమండి? ఒక రాజుగారిని ఎలా పలకరించాలి, ఎలా సంబోధించాలి, ఎలా మాట్లాడతాము? ఒక రాజుగారిని ఎలా పలకరించాలి, ఎలా సంబోధించాలి, ఎలా మాట్లాడాలి? రాజుగారు, రాజుగారు, అయ్యగారు, అయ్యగారు, అంతేనా? కానీ వీళ్ళు చూడండి, వీళ్ళు ఏమంటున్నారంటే, నెబుకద్నెజరు అంటే పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్నటువంటి చింత మాకు లేదు. మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూసారండి ఎంత భక్తి కలిగి ఉన్నతమైన మాట మాట్లాడుతున్నారో. వాళ్ళు ఏమన్నారంటే, ఈ అగ్నిగుండములో, ఈ పరిస్థితుల మధ్య మమ్ములని మేము సేవించుచున్న మా దేవుడు రక్షించుటకు సమర్థుడు కనుకనే ఇందును గురించినటువంటి ప్రత్యుత్తరం ఇయ్యవలనటువంటి చింత మాకు లేదు. ఏంటండి, ఒక రాజుగారితో వీరు మాట్లాడుతున్న మాటల ఎవరిని బట్టి వారికి అంత ధైర్యం? దేవుణ్ణి బట్టి. కింద చూడని ఏమన్నాడు? మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించి, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, చూసారండి, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. అంత ధైర్యపు మాటలు ఎలా చెప్పగలుగుతున్నారు? వారికి ఒకటేనండి, వారికి ఉన్న ధైర్యం ఏంటంటే, మేము నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన రక్షించటానికి సమర్థుడు. ఇందును గురించినటువంటి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మమ్మల్ని రక్షించటకు సమర్థుడు. అయిన ఇంకొక మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఆయన రక్షించకపోయినను, చూసారండి, ఒకవేళ మేము కాలి బూడిదైపోయినను. చూడండి వారి భక్తి జీవితం చూడండి ఎలా ఉందో. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినను, ఆ అగ్నిగుండములో మేము కాలి బూడిదైపోయినను, మేము మాత్రం నీ దేవతలకు నమస్కారం చెయ్యము, నీ బంగారు ప్రతిమకు నమస్కరించము. ఇది మీరు తెలుసుకోండి. అంటే
తమ జీవితాలని దేవునికి కృతజ్ఞతగా సమర్పించుకుంటున్నటువంటి ఒక గొప్ప ఉన్నతమైన భక్తి కలిగిన జీవితం ఎవరిలో కనబడుతుందంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఒకవేళ మమ్మల్ని మీరు అగ్నిగుండములో పడవేసిన తర్వాత మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, మేము కాలి బూడిదైపోయినా, నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే లోకమందు సజీవుడు, జీవము కలిగిన వాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఎవరంటే మేము నమ్మిన దేవుడే దేవుడు. ఇది మీరు తెలుసుకోవాలి. మేము ఇలా చనిపోయినా పర్వాలేదు, మా దేవుని కొరకు మేము కృతజ్ఞతగా బూడిదైపోయినా పర్వాలేదు. మేము నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన జీవం కలిగిన వాడు, ఆయన నిర్జీవి కాదు, ఆయన విగ్రహంలో లేడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలవు సహితం ఆయన్ని. అలాంటి దేవుణ్ణి మేము నమ్మాము. మా భక్తి విషయంలో ఎక్కడ మేము రాసిపడం, మేము కాలి బూడిదైపోయినా ఆ దేవుడే గొప్ప దేవుడు అని సవాలుతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారెవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఆలోచించండి ప్రియులారా. ఈ మధ్య ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంది, అందరికీ యూట్యూబ్ వస్తుంది, అందరూ ఎక్కడో ఒక చోట దైవపరంగా గ్రూపుల్లో ఉంటున్నారు. ఈ గ్రూపుల్లో ఏం ట్రోల్ అవుతుందంటే క్రైస్తవుల మీదకి అతి ఘోరంగా, అతి కిరాతకంగా హింసించడం, దాడులు చేయటం జరుగుతున్నవి అని ఈ గ్రూపుల్లో వీరి కోసం ప్రార్థన చేయండి, వీరి కోసం ప్రార్థన చేయండి, మణిపూర్లో అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ జరిగింది అని చెప్తూ మనం వింటున్నాం. కానీ ఒకవేళ మనకే అలాంటి పరిస్థితి ఎదురైతే డిఫెన్స్ చేద్దామా, లేకపోతే ప్రత్యేకంగా పోరాటం చేద్దామా? లేదండి. వాళ్ళు ఒకటే అన్నారు, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా. చూసారండి ఎంత భక్తి కలిగి ఉన్నారు. దేవుని కొరకు కృతజ్ఞత కలిగిన బ్రతుకులు చూడండి. ఇంతవరకు దేవుడు మా పట్ల ఎంతో మేలు చేశాడు, ఇప్పుడు అదే దేవుని కొరకు మేము ఏమవుతామో తెలుసా? చచ్చిపోవడానికైనా సిద్ధమే, బూడిదైపోవడానికైనా సిద్ధమే. కానీ మేము నమ్మిన దేవుడే గొప్ప దేవుడు, ప్రపంచానికి దేవుడైనా, ఆకాశాన్ని, భూమిని, సర్వస్వాన్ని సృజించింది ఈయన్నే మేము నమ్ముతాం. ఈయన కొరకు మేము మా బ్రతుకులు ఏం చేసుకుంటాం? కృతజ్ఞతగా అర్పిస్తాము. ఆ రోజు హన్నమ్మ సమూయేలును కృతజ్ఞతగా దేవుని కొరకు అర్పించింది. ఈరోజు దేవుని కొరకు కృతజ్ఞతగా మేమేమైపోతామో తెలుసా? చావడానికైనా రెడీ, బూడిదైపోయినా పర్వాలేదు, మా దేవుని కొరకు మేము కృతజ్ఞతగా ఇలాగనే జీవిస్తాము. మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఒకవేళ పరిస్థితులు గడ్డుగా ఉంటే గనక మనము కూడా దేవుని కొరకు ఎలా నిలబడాలంటే, నా దేవుడు ఇంతకాలం ఎంతో మేలు చేశాడు, ఈరోజు నా దేవుడి కొరకు నేను కృతజ్ఞతగా నిలవబడతాను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నా నిమిత్తము జనులు మిమ్ములని, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్ములని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎంత బాగుందండి. అంటే నా నిమిత్తము మిమ్మల్ని ఏం చేస్తుంది లోకం? యేసుక్రీస్తు నిమిత్తం. ప్రభువుని నమ్మకపోయినప్పుడు, లోకంలో ఉంటున్నప్పుడు దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను, రారా చూసుకుందాం అంటే రారా చూసుకుందాం, అది లోకం. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారంటే నింద వేస్తారు. అంటే నింద నిజమా అబద్ధమా? నింద అన్నది నిజమా అబద్ధమా? అబద్ధం. నింద అబద్ధం అండి. కానీ నిందిస్తారు, తర్వాత ఏం చేస్తారు? హింసిస్తారు, తర్వాత ఏం చేస్తారు? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు. ఆ రోజు మీరు ఏం చేయాలి? సంతోషించండి, గంతులు వేయండి, ఆనందించండి. పరలోక రాజ్యములో మీ ఫలము అధికమవుతుంది, గొప్పదిగా ఉంటుంది. అంటే ప్రభు కొరకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనా కృతజ్ఞత కలిగిన బ్రతుకులు ఎలా ఉంటాయంటే, నా ప్రభు కొరకు నేను ఇలా జీవిస్తాను, నేను ఇలా బ్రతుకుతాను,
నా దేవునిని విడిచిపెట్టను. అది నిందైనా, బాధైనా, ఉపద్రవమైన, కష్టమైన, కన్నీరైన, ఎలాంటి పరిస్థితులైనా నా ప్రభు నా కొరకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి నా ప్రభు కొరకు నేను ఎలా బ్రతుకుతాను? కృతజ్ఞతగా బ్రతుకుతాను. అందుకే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారో తెలుసా? మా దేవుడు రక్షించటానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా దేవుడు ఎవరు నీకు అర్థం అవ్వాలి. ఆ దేవుడైతే బొమ్మలో ఉండేవాడు కాదు. బంగారు బొమ్మలో లేడు, వెండి బొమ్మలో లేడు, రాతి బొమ్మలో లేడు. ఆయన సజీవుడు. ఆయన ఎలాంటి వాడంటే ఈ ప్రకృతిని కలిగించిన వాడు, ఆకాశం మహాకాశాల్లో పట్టజాలని వాడు. అలాంటి దేవుని కొరకు మేమేమవుతామో తెలుసా? కాలి బూడిదైపోయినా పర్వాలేదు. అది కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులండి. దేవుని కొరకు కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులు. అలా బ్రతకాలని ఒకనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మనకు గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు మనం దేవుని కొరకు అలా నిలబడగలమా? స్టెఫను గారిని రాళ్లతో కొట్టేశారు. స్టెఫను గారిని రాళ్లతో కొట్టేశారండి. పౌలు గారిని రాళ్లతో కొట్టగా శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. ఇంకా ఏముంది, పౌలు గారు చచ్చిపోయాడు కదా అని ఒక కుక్క చనిపోతే ఎలా బయటికి ఈడ్చుకెళ్ళిపోతారో అలా ఈడ్చుకొచ్చినట్టుగా బయటికి ఈడ్చుకొచ్చారంటండి పౌలు గారిని. ఒక కుక్క చనిపోతే ఎలా ఈడ్చుకెళ్ళి బయటికి తీసుకెళ్తారో పౌలు గారిని రాళ్లతో కొడితే అలా చచ్చిపోయాడు అనుకొని బయటికి వెలుపలికి ఈడ్చుకొచ్చారు. కానీ నా ప్రభు కొరకు నేను హతసాక్షిగా మరణించడానికైనా సిద్ధమే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అది ఏంటంటే కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులండి. స్టెఫను గారు చనిపోతూ చనిపోతూ, యేసు ప్రభువా ఈ పాపమును వీరి మీద మోపొద్దు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చదువుకుందాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించను. ఈ సౌలే పౌలు గారండి. అంటే దేవుని కొరకు కృతజ్ఞత కలిగిన బ్రతుకులు ఎవరి అంటే ఒక స్టెఫను గారి. దేవుని కొరకు కృతజ్ఞత కలిగిన బ్రతుకుగా బ్రతకాలనుకున్నటువంటి ఈ స్టెఫను గారిని చంపడానికి అవకాశం ఇచ్చినటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ప్రభు కొరకు, దేవుని కొరకు భూమి మీద కృతజ్ఞత కలిగిన బ్రతుకులు ఎవరివంటే ఇదిగో ఒకనాడు దేవుని కొరకు మరణానికైనా సిద్ధమన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఆ తర్వాత పౌలు గారు కనపడతారు. ఆ తర్వాత స్టెఫను గారు కనపడతారు. ప్రభు కొరకు కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులు. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? కేవలం దేవుణ్ణి అవసరానికి మాత్రమే వాడుకుందామా? దేవుణ్ణి ఆపదల మొక్కుల వాడుగానే ఉపయోగించుకుందామా? దేవుణ్ణి కష్టాలలో, నష్టాల్లో దేవుడా ఇది చెయ్యి అని చెబుతూ దేవుణ్ణి ఆ విధంగానే వాడుకుందామా? లేకపోతే దేవుని కొరకు ఒక హతసాక్షి కలిగిన, కృతజ్ఞత బ్రతుకు కలిగిన బ్రతుకులుగా జీవించడానికి సిద్ధపడదామా? సంవత్సరాలు గతించిపోతున్నాయి కదా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా మన జీవితంలో, మన బ్రతుకుల్లో దేవుడు కోరుకున్నటువంటి మార్పు రాకపోతే మన బ్రతుకులు కృతజ్ఞత కలిగిన బ్రతుకులు కావండి. ప్రభు కొరకు ఏదో ఒక సాహసోపేతమైన జీవితం భూమి మీద జీవించాలి. ఒక షడ్రకు, మేషకు, అబేద్నెగోలు సాహసోపేతంగా జీవించారు. ఒక స్టెఫను గారు సాహసోపేతంగా జీవించారు. ఒక పౌలు గారు సాహసోపేతంగా జీవించారు. కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులు. మరి దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేస్తున్నాడు కదా. మేలు చేయి దేవా, మేలు చేయి దేవా, ఈ అవసరం తీర్చు దేవా, ఈ కష్టం తీర్చునైనా, దీని నుంచి గట్టెక్కించు ప్రభువా అన్నట్టుగానే ప్రార్థన చేద్దామా? లేకపోతే దేవుని కొరకు ఒక సాహసోపేతమైనటువంటి కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా భక్తులైన వారు ఎలా జీవించారో అలా జీవించడానికి సిద్ధపడదామా? మనం ఎలా ఉన్నాం? ఒకసారి మన జీవితం మనం పరీక్షించుకుంటే, దేవా నేను గతించిన జీవితంలో నేను అడిగిందల్లా నాకు నెరవేర్చావు, కానీ నీ కొరకు ఒక కృతజ్ఞత కలిగిన బ్రతుకుగా నేను బ్రతుకుతున్నాను లేదా అని ఒక్కసారి మన జీవితాన్ని ధ్యానించుకుంటే
ఈ సంవత్సరం ముగింపు అయిపోతుంది, రేపటితో ఎండ్ అయిపోతుంది. మరి దేవుని కొరకు ఎలా బ్రతికాం? దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఇష్టపడినట్టుగా కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా మన జీవితాలు ఉన్నాయా? చూడండి, ఒకసారి ఆలోచించండి. లూకాసు 17వ అధ్యాయం. లూకాసు 17వ అధ్యాయం. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చదువుకుందాం. లూకాసు 17వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు 17వ అధ్యాయం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాడు. ఆయన ఒక గ్రామములోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుము అని కేకలు వేశారు. చూశారండి, ఒక 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తుకు ఎదురుగా దూరంగా నిలిచి, ప్రభువా మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్ములని మీ యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాడు. వారు వచ్చింది దేని కొరకు? మమ్మల్ని కరుణించని. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి మీ దేహములను మీ యాజకులకు కనపరుచుకోండి. ఎందుకంటే యాజకుడే మందిరములోనికి ఆహ్వానిస్తాడు, యాజకుడే బయట పెడతాడు. ఆ రోజు డాక్టర్లు వాళ్ళే, ఆ రోజు అన్ని అవకాశాలు దేవుడు వారికి ఇచ్చాడు. మరి యాజకునికి కనపడితే ఏమవుతుంది? నీకు కుష్ఠరోగం లేదు కదా, నువ్వు ఇప్పుడు లోపలికి రావచ్చు. నీకు కుష్ఠు ఉంటే దూరంగా ఉండమని బయట చెప్తారు. మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకులకు కనపరుచుకోమని ప్రభు చెప్పగానే వారు చూడండి, వారు యేసుక్రీస్తు చెప్పిన మాటని విశ్వసించారండి. ప్రభు చెప్పిన మాట పైన నమ్మకం ఉంచారు. వారు అక్కడి నుండి అట్నుంచి అటే వారు యాజకులకు కనపరుచుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అలా వారు వెళ్ళుచుండగా శుద్ధులైపోయారు. ఎంత నమ్మకం అండి! ఆ నమ్మకంతో వాళ్ళు వెనక్కి తిరిగి వెళుతున్నప్పుడు శుద్ధులయ్యారు. మరి శుద్ధులైతే ఏమండి, మేలు జరిగితే ఏమండి, గ్లాసుడి నీళ్ళు ఇస్తే, ఒక పూట భోజనం పెడితే, ఏదైనా అవసరం తీరిస్తే థ్యాంక్స్ చెప్తాం. అమ్మా, నీ కడుపున్న పిల్లలు చల్లంగా ఉండాలని జీవిస్తాం. మరి ఇంతవరకు కూడా సమాజానికి వెలుపల ఉన్నారు, అంటరాని వారుగా ఉన్నారు. కానీ ప్రభు దగ్గరికి రాగానే మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులకు కనపరుచుకోమని చెప్పగానే అలా వెళుతుండగానే వాళ్ళు స్వస్థత పొందుకున్నారు కదా. అలా స్వస్థత పొందుకుంటే ఎంత ఆనందంగా, సంతోషంగా ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలండి. రావచ్చా, రాకూడదా? ఏమంటే చేసిన మేళ్ళు మర్చిపోతే ఏమంటారు? అరే, చేసిన మేళ్ళు మర్చిపోయిన నీవెంత కృతజ్ఞతహీనుడోరా అని అంటారు. అవునా? కనీసం 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 అరే, శరీర సంబంధంగానే ఈ మేలు విషయంలో ఎంతో థ్యాంక్స్ చెప్తాం కదా, అలాంటి కనీసం థ్యాంక్స్ లేదా అన్నట్టుగా ఆలోచిస్తాం కదా. కానీ వారు 10 మంది శుద్ధులయ్యారు. ఆ 10 మందిలో ఎవరు వెనక్కి వచ్చారు? ఎవరు కృతజ్ఞతతో వెనక్కి వచ్చారంటే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ఎంత ఆనందం అండి! తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దం గట్టిగా కేకలు వేసుకుంటూ, అంతే కదా. అప్పటి వరకు సమాజానికి దూరంగా ఉన్నారు, అంటరాని వారుగా ఉన్నారు, మమ్మల్ని వెలివేశారు, మాకు అనారోగ్యం ఉంది, మమ్మల్ని అందరితో కలవనివ్వట్లేదు. ఆ కరోనా టైంలో ఎవరింటి దగ్గర వాళ్ళే ఉన్నారండి. ఎవరైనా వచ్చారంటే, తుమ్మారంటే, దగ్గారంటే బాబు దూరంగా ఉన్నామన్నాం. ఎందుకంటే మేము బ్రతకాలి కదా. అలాగా ఆ రోజు పరిస్థితి అలా ఉంటే, అలా స్వస్థత కలిగిందో లేదో గొప్ప శబ్దంతో, ఆనందంతో కేకలు వేసుకుంటూ ఎక్కడికి వచ్చారంట? దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ఆడెవరంటండి? సమరయుడు. చూడండి, సమరయ గలిలయ మధ్య వెళుతున్నటువంటి యేసుక్రీస్తు వారు యూదులకి సమరయులకి మధ్య సాంగత్యం లేదు. అలాంటి సమరయుడికి ఎప్పుడైతే ఆరోగ్యము, స్వస్థత కలుగుటూ చూచాడో గొప్ప ఆనందముతో కేకలు వేసుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి,
థ్యాంక్స్ చెప్తున్నాడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునిని మహిమపరుచుచున్నాడు. ఏమండి, అవసరం తీర్చుకున్న తర్వాత, ఆరోగ్యం పొందుకున్న తర్వాత ఆ 90 ఏమైపోయారు? యేసుప్రభుదే అన్నాడు, నీతో పాటు 90 వచ్చారు కదా, ఆ 90 ఎక్కడ? ఇప్పుడు మనం ఆలోచించండి ప్రియులారా, ఈ 90 మనం ఉన్నామా? ఈ 90 మనం ఉన్నామా? అలా ఉన్నామంటే మనం దేవునికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. ఆ సమరీలాగా ప్రభు దగ్గరికి తిరిగి వచ్చామా? ఆయన్ని స్తుతించుచున్నామా? ఆయన్ని ఘనపరచుచున్నామా? ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామా? దేవుణ్ణి మహిమపరచుచున్నామా? ఇదిగో ఇలాంటి కార్యక్రమంలో అందరినీ పిలిపించి దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, దేవుడు చేసిన ఉపకారాలన్నిటిని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, ఆయన కొరకు మనం కృతజ్ఞతగా బ్రతకాలి. ఇదిగో కృతజ్ఞతగా కలిగినటువంటి బ్రతుకులు ఇలా ఉంటాయి అనటానికి ఒక షడ్రకు, మెషకు, అబేద్నెగోల జీవితాలను చూపిస్తూ దేవుని కొరకు మనం కృతజ్ఞతగా బ్రతకాలి. ఒక హన్నమ్మ కుమారుడు సమూయేలుని దేవుని కొరకు అర్పణ చేసింది. అలాంటి కృతజ్ఞత కలిగి మనం మన కుటుంబంలో మనందరము దేవునికి సొంతమైపోవాలి. అలాగనే ఆ సమరయుడికి ఆరోగ్యం పొందుకున్న తర్వాత అలా దేవునిని గొప్పగా కేకలు వేస్తూ ఆనందంతో ఎలా వచ్చాడంట? ఆయన పాదముల మీద పడి దేవునిని స్తుతించుచు సాగిలపడి ఆయన పాదముల మీద పడి దేవుణ్ణి ఘనపరిచాడండి. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం? మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? దేవుడు పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు నీవు కోరుకోకుండా, నువ్వు అనుకోకుండా నీకు కావలసినవన్నిటినీ భూమి మీద సిద్ధం చేశాడా? ఒక తల్లి గర్భంతో ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి కుమారుడు పుడతాడో, కుమార్తె పుడుతుందో, మొత్తానికి ఎవరొకరు పుడతారు. కానీ తల్లి ముందుగా ఏం చేస్తుంది? బేబీ సోపును సిద్ధం చేస్తుంది, బేబీ ఆయిల్ సిద్ధం చేస్తుంది, ఒక మంచి ఉయ్యాల సిద్ధం చేస్తుంది, ఆ చలి స్వెటర్ రెడీ చేసుకుంటుంది. అన్నిటినీ రెడీ చేసుకుంటుంది, సిద్ధం చేసుకుంటుంది. ఎవరు వస్తున్నారని? తన గర్భంలో నుండి ఒక బిడ్డ భూమి మీదకి వస్తున్నాడని. అంటే ఒక తల్లి ఎలాగైతే పిల్లల కొరకు అన్నిటిని ముందుగా సిద్ధం చేసిందో, ఈ భూమి మీదికి మనం రాకముందే, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే మనకు కావలసినవన్నిటిని దేవుడు ఈ ప్రకృతిలో చేశాడా, లేకుంటే మనం వచ్చిన తర్వాత చేసుకున్నామా? గాలి ముందు పుట్టిందా, మనం వచ్చిన తర్వాత గాలి పుట్టిందా? ఆలోచించండి. గాలి ముందు పుట్టింది, ఆ తర్వాత వచ్చి పీల్చుకుంటూ బ్రతుకుతున్నాం. ఇలా ప్రకృతిలో ఆలోచిస్తే నీ నాలుక రుచి తెలిసి దేవుడు ఎన్ని రుచులు పెట్టాడో తెలుసా? ఆదివారం చేప అంటావు, మటన్ అంటావు, చికెన్ అంటావు, రొయ్య అంటావు, పీతలు అంటావు, ఇంకొకటి అంటావు, ఆ తర్వాత వెజిటబుల్స్ అంటావు. ఇలా నీ నాలుక ఎన్ని రుచులు కోరుకుందో అన్ని రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలని ఎవరు నీ కొరకు సిద్ధం చేశారు? పరలోకమందున్న తండ్రి. ఆయనకు పిల్లలం. కావలసిన వాటన్నిటిని దేవుడు ఈ ప్రకృతిలో మన కొరకు సిద్ధం చేసి ఆయన మన నుంచి ఏం కోరుకున్నాడంటే మనము ఆయనను కీర్తించి, ఆయనను ఘనపరిచి, ఆయనను మహిమపరిచి, ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా ఈ భూమి మీద ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. అదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు, అనగా యేసుక్రీస్తునందు తాను ఉచితముగా, అంటే తండ్రి ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని. ఎందుకు ఈ లోకంలోనికి పంపించాడు? ఎందుకు ఈ సర్వసృష్టిని ఆయన రెక్కల కష్టంతో మనకిచ్చాడంటే, ఇదిగో యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, దేవునికి కీర్తి ప్రతిష్టత తీసుకొని వచ్చే విధంగా ఈ లోకమందు కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా ఉండాలి అని దేవుడు ఈ జీవితాన్ని మనకిచ్చాడండి. ఈ బ్రతుకులను మనకిచ్చాడు. అందుకనే పోయిన డిసెంబర్ 25 నుండి ఈ డిసెంబర్ 29 వరకు ఇలాగ దేవుడు
ఆదరించాడు, 30 వరకు ఆదరించాడు, కాపాడాడంటే ఎందుకో తెలుసా? మనము దేవుని కొరకు కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా, ఆయన కొరకు సాహసోపేతమైన ఉన్నతమైన జీవితాలుగా జీవిస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా ఒకటి కాదు, సముద్రము దగ్గర ఉన్న ఇసుక రేణువుల కంటే అత్యధికంగా దేవునికి మన ఎడల ఉన్నటువంటి తలంపులు బహు విస్తారములు. 40వ అధ్యాయం 5వ వచనం, కీర్తనల గ్రంథం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి లెక్కించదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. కదా, నిజమే కదండి? మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఇలా దేవుడు ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకరమైన క్రియలు, ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు, కష్టాలలో, నష్టాలలో, బాధలలో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఆరోగ్యంలో సహాయం చేస్తూ ఆదరిస్తూ వచ్చినటువంటి దేవుడు. ఒకనాడు ఆయన మాట్లాడుతూ, మా ఎడల నీవు జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలను ఒక్కొక్క దానిని వివరించి లెక్కించటం ప్రారంభిస్తే అవి లెక్కకు మించి ఉన్నవి దేవా అని దావీదు భక్తుడు మాట్లాడతాడండి. అలా దేవుడు ఎందుకు మన పట్ల ఇవన్నీ జరిగిస్తున్నాడంటే, మనము ఆయన ఎడల కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా జీవిస్తామని ఇవన్నీ జరిగించాడండి. ఇవన్నీ జరిగించి మనందరి కొరకు యేసుక్రీస్తు వారిని సిలువలో బలి చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 7వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా చనిపోవటానికి తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ ప్రేమ ఎవరు చేస్తారండి మన పట్ల? పరలోకమందున్న తండ్రి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కోసం ఏం చేశాడంట? ఆయన సిలువలో బలి చేశాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు? మనం పాపులుగా ఉన్నప్పుడు. ఆయన అంటున్నాడు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా చనిపోవడానికి తెగింపవచ్చునేమో. అయితే మీకు అర్థమవలసింది ఏంటంటే, ఏలయనగా మనం ఇంకను పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాప భూయిష్టమైన జీవితం జీవిస్తుండగా దేవుడు మన ఎడల ప్రేమను చూపించాడు. మన కొరకు యేసుక్రీస్తు అని ఏం చేశాడంట? సిలువలో బలి చేశాడు. సిలువలో ఆయనను చంపేశాడు. మన కొరకు ఆయన బలి అయిపోయాడు. ఎవరు చేస్తారండి ఇలాంటి త్యాగం? మరి ఈ త్యాగానికి దేవుడి కొరకు మనం చేయవలసిన బ్రతుకేంటి? కృతజ్ఞత కలిగిన బ్రతుకు జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆలోచిస్తే ప్రియులారా, సంవత్సరాలు గతించిపోతుండగా దేవుడు కోరుకున్నది ఒకటే, తండ్రి, నా తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని ఇప్పటి వరకు నాయన ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, అనేక రకాలుగా నా జీవితం చుట్టూ తిరిగాయి తండ్రి. కానీ ఈ రాత్రి మీరు కోరుకున్నట్టుగా మీ కొరకు నేను కృతజ్ఞత కలిగిన జీవితం జీవిస్తాను తండ్రి అని ఒక మంచి నిర్ణయం తీసుకొని, దేవుడు కోరుకున్న ఉన్నతమైన భక్తి కలిగినటువంటి, దేవుడు ఆలోచించిన రీతిగా కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా మనం జీవించాలండి. ఒక హన్నమ్మ తన కుమారుని దేవుడికి ఇచ్చేసింది. ఎలాంటి పరిస్థితులు ఇచ్చిందంటే, ఆయన ఇంకా బాలుడై ఉండగానే ఇచ్చింది. మనమైతే అమ్మో, అయ్యో, అమ్మో బాబు, ఆ టైంలో మేము దేవుడికి ఇవ్వాలా? కానీ ఆ తల్లి అలా అనుకోలేదు. నా దేవ, నువ్వు నా కోరిక తీర్చావు, నీ కొరకు నా కుమారుని బ్రతికిస్తాను, ప్రతిష్ఠ ఇస్తాను అని చెప్పింది. దేవుని కొరకు ప్రతిష్ఠత చేసింది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మా దేవుడు ఎన్నో చేశాడు. ఆయనే సజీవుడు, ఆయనే జీవం కలిగిన వాడు, ఆయనే నిజదేవుడు, ఆయనే 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 అన్నారు. రాజుగారికి కోపం వచ్చింది.
ఎత్తి పడేసి అగ్నిగుండంలో వేశాడు. 3 మనుషులు అనుకున్నాము, 4వ వాడు తిరుగుతున్నాడు, బయటికి రమ్మని చెప్పాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు నమ్మిన దేవుడే సకల రాష్ట్రాలందరికీ ఆజ్ఞ జారీ చేశాడు. వారి నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. అలాగా మన యొక్క భక్తి కూడా అంత గొప్పగా ఈ లోకానికి కనపడాలి. అదే కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకు. కుష్ఠరోగుల్లో తిరిగి వచ్చినటువంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? దేవుడికి కృతజ్ఞత చెల్లించాడు. ఇలా ఎన్నో మేలులు మన జీవితంలో దేవుడు చేశాడు కదా, దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. వీటన్నిటికంటే గొప్పగా మరణిస్తే నరకానికి వెళ్లకుండా యేసుక్రీస్తు రక్తములో మనల్ని కడిగి పవిత్రం చేయటానికి దేవుడు చేసిన గొప్ప మేలు, ఆ గొప్ప ప్రాణత్యాగం, క్రీస్తు మరణ త్యాగంలో మరి దేవుడి కొరకు మనం ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. కాబట్టి కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మనం ఆలోచించవలసింది, దేవా నీ కొరకు నేనునైనా కృతజ్ఞత కలిగిన జీవితం కలిగి జీవిస్తాను. అందుకనే మరి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం వెనకాల వాస్తవానికి మరి పోయిన నెల ఈ డిసెంబర్ వరకు దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు జరిగించారు, అందుకే ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు అని అనుకున్నాం. అలాగనే సహోదరుడు చైతన్య గారు, అలాగనే సహోదరి సుభాషిని, వారి చెల్లి మాధవీలత ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేసినటువంటి సందర్భంగా తన ఆనందాన్ని మనందరి మధ్యలో పంచుకోవాలని దేవుడు చేసినటువంటి గొప్ప మేలు డాక్టరేట్ ఆమె సంపాదించుకుంది. కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అని బావగారు అక్కగారని చెప్తూ, సంఘం మధ్యలో నేను ఈ ఆనందాన్ని పంచుకుంటాను, ఈ సంతోషాన్ని పంచుకుంటానంటూ మనందరి మధ్యలో ఈ కార్యక్రమం దేవుని పిల్లలు ఏర్పాటు చేశారు. నిజమే కదా, దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఆయన కొరకు కృతజ్ఞతగా బ్రతికితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాంటి కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనందరం కూడా దేవుని కొరకు భూమి మీద కృతజ్ఞత కలిగిన బ్రతుకులు బ్రతకాలని, సాహసోపేతమైన జీవితం దేవుని కొరకు జీవించాలని, దేవుని ఉనికిని లోకానికి చాటి చెప్పాలని, దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని మన బ్రతుకుల ద్వారా లోకానికి చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా జీవించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా దేవ, పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా ఈ లోకమందు మీ కొరకు మేము బ్రతకాలని నాయనా, లేఖనముల నుంచి తండ్రి కొందరి జీవితాలను జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఈ రాత్రినైనా మరి మీ బిడ్డలు తండ్రి, సహోదరులు చైతన్య గారిని బట్టి, సహోదరి సుభాషిని బట్టి తండ్రి, ప్రేమించి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు. అలాగనైనా సహోదరి మాధవీలతను బట్టి, అలాగనే దుర్గప్రసాద్ గారిని బట్టి తండ్రి, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి, పెద్దలు నాయన అంకుల్ గారు, ఆశీర్వాదం గారి అంకుల్ గారిని బట్టి, విక్టోరియా ఆంటీ గారిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కుమార్ అంకుల్ గారిని బట్టి, ఆంటీ గారిని బట్టి మీకు కృతజ్ఞతలు. కిషోర్ని బట్టి నాయన, సిస్టర్ గారిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తండ్రి, కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయినా మీ కొరకు భూమి మీద కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా జీవించాలని తండ్రి మరొకసారి మాకు తెలియచేసి నాయన మీరు కృప చూపినందుకే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా మీ కొరకు ఈ లోకమందు కృతజ్ఞత కలిగిన బ్రతుకులుగా జీవించే కృపలను మా అందరికీ దయచేయమని కోరుతూ క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఈ సమయంలో సహోదరి మాధవీలత మరి తనకు దేవుడు